Hi students, so welcome to Sri Acharya Academy online classes. So already మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన విధంగా సో మనం టుడే సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సో ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సెక్షన్లో సో ఆల్రెడీ సో మనకి తెలుసు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. సో అందులో ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ సో కొన్నిటిని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్, ఇట్స్ certain sum amounts to 1725 rupees at 15% per annum at simple interest and 1800 rupees in the same time at 20% per annum at simple interest. Find the sum. ఈ క్వశ్చన్ మనకి సో 2015 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో ఇచ్చాడండి. అయితే చూసిన వెంటనే మనకి సో ఐడియా వస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ అని. అయితే ఈజీగా వితిన్ సెకండ్స్లో మనం ఎలా సాల్వ్ చేయాలి క్వశ్చన్. అయితే ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100. So simple interest equal to PTR by 100. So here P means principal, అంటే మనం ఎంతైతే అప్పు ఇస్తామో లేదా తీసుకునేదాన్ని ప్రిన్సిపల్ P. సో T means టైం, ఎంత టైమో 3 months 4 months 3 years 1 year whatever. R means ఇంట్రెస్ట్ రేట్. అయితే ఈ ఫార్ములాలో సో వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు 1725. సో ఇంట్రెస్ట్ రేట్ 15% and another amount 1800 rupees and 20% interest rate. అయితే సో ఇక్కడ ఒక PTR by 100 ఒక ఫార్ములా, సో ఇక్కడ సేమ్ PTR by 100 ఫార్ములా యూజ్ చేయాలి. సమ్ మీన్స్ ప్రిన్సిపల్ ఫైండ్ చేయాలి. సో ఫార్ములా యూజ్ చేస్తే ఆన్సర్ మనకు వస్తుంది. ఏ విధంగా యూజ్ చేయాలంటే ఇక్కడ టైం ఈక్వల్ అన్నాడు కదా, సో T వాల్యూ ఈక్వల్ చేయాలి మన ఆబ్వియస్లీ. బట్ T వాల్యూ ఈక్వల్ చేసే అంత టైం వేస్ట్ కాబట్టి సో డోంట్ యూజ్ దిస్ ప్రొసీజర్. సో హౌ కెన్ యూ సాల్వ్ ఇన్ ఈజీ వే? Simply here sum is same, that means principal same, so time same. So principal మనం ఫైండ్ చేయాలి, sum ఫైండ్ చేయాలి. సో ఈజీనే. సో ఫస్ట్ అమౌంట్ యూ కెన్ రైట్ హౌ మచ్ 1725. సో వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్ రేట్? ఇనీషియల్లీ 15% ఇంట్రెస్ట్ రేట్ యూ కెన్ రైట్. Next amount 1800, so interest rate here 20%. The same amount, the same sum you can find. Here difference simple you can take 1725 1800. What is difference? 75 rupees is difference. Here what is difference? A percentage 20 15 difference is 5%. So 5% equal to 75 rupees directly. As per percentage, so principal always you can take 100%. 100% equal to principal how much? So principal means sum here. So now 75 rupees is 5%. Then how much principal is 100%. So 100% value you have to find. So how can you find? Simply cross multiplication. These two multiply initially 100 into 75 rupees.
నౌ పీ వాల్యూ ప్రిన్సిపల్ వాల్యూ కావాలి కాబట్టి ఏ వాల్యూ అయితే మనకు కావాలో ఆపోజిట్ వాల్యూతో డివిజన్ దిస్ వన్. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100 into 75/5. నౌ క్యాన్సిలేషన్ 5 15s are 15 into 100. So answer is 1500 rupees is sum. So this is the easy way you can solve. So don't use formula. So without using formulas you can solve this question in this way. So obviously getting answer in easy way. Okay. So okay students. So this question also SSC GD Constable 2015 లో ఇచ్చిన క్వశ్చనే. అయితే క్వశ్చన్ ఫస్ట్ వద్దా ఏం ఇచ్చాడు? A dealer makes his goods 20% above cost price and allows a discount of 10% to his customers. His gain percentage. So gain percentage find చేయాలి. క్వశ్చన్ చూడగానే సో మనకి టాపిక్ గుర్తు రావాలి. సో ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్స్ టాపిక్. The discount, how can you find? So not only this question, ఈ క్వశ్చనే కాకుండా డిస్కౌంట్ ఏ క్వశ్చన్ ఇచ్చినా సో ఎలా చేయాలి సింపుల్ టెక్నిక్. సో ఒక డయాగ్రామ్ నేను చెప్తా, డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి చాలు. సో ఏంటంటే డయాగ్రామ్, డిస్కౌంట్ ఎప్పుడూ కూడా కాస్ట్ ప్రైస్ పైన ఉండాలి, కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉండాలి మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ ఎప్పుడూ కూడా కాస్ట్ ప్రైస్ పైన ఉండాలి. అయితే డిస్కౌంట్ ఎప్పుడూ కూడా మార్కెట్ ప్రైస్ నుంచి ఇవ్వాలి. అయితే ఫస్ట్ మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉండాలి మ్యాక్సిమం. సపోజ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 100, జస్ట్ అజ్యూమ్. సో మార్కెట్ ప్రైస్ ఈజ్ 20% above the cost price, just assume. Now market price is 120. అయితే కాస్ట్ ప్రైస్ కొన్న వేళ ఒక 100 తీసుకున్నా, సో మార్కెట్ ధర మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా 20% ఎక్కువ అంట. సో 120 అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్. అయితే డిస్కౌంట్ ఎప్పుడూ కూడా మార్కెట్ ప్రైస్ మీద మాత్రమే ఇవ్వాలి, రిమెంబర్. సో డిస్కౌంట్ ఎప్పుడూ కూడా మార్కెట్ ప్రైస్ నుంచి మాత్రమే ఇవ్వాలి. సో నా డిస్కౌంట్ ఒక 10% అనౌన్స్ చేసాడు షాప్ వాడు, ఒక 10% అనౌన్స్ చేసాడు డిస్కౌంట్. అయితే 120లో 10% డిస్కౌంట్. సో చూడండి 120లో 10%, పర్సంటేజ్ మీన్స్ బై 100, 0 0 క్యాన్సల్. సో 12 రూపీస్ తగ్గించాలి. సో 120 minus 12. So 120 minus 12. So this was selling price. 120 minus 12, 1808 rupees. So careful గా చూడండి. కాస్ట్ ప్రైస్ 100, మార్కెట్ ప్రైస్ 120, డిస్కౌంట్ 10% ఇచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఎంతకు అమ్మాడు? 108కి అమ్మాడు. అయితే జనరల్గా కాస్ట్ ప్రైస్ 100, సెల్లింగ్ ప్రైస్ 108. నౌ 100 108 అంటే జనరల్గా ఏ రావాలి? ప్రాఫిట్ రావాలి. 8 రూపీస్ ఎక్స్ట్రా కాబట్టి 8 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో 100 రూపీస్ కాస్ట్ ప్రైస్, సో సెల్లింగ్ ప్రైస్ 108, 8 రూపీస్ ప్రాఫిట్. హియర్ ప్రాఫిట్ మీన్స్ గెయిన్ పర్సంటేజ్ ఆల్సో 100 పైనే కాబట్టి డైరెక్ట్లీ 8%. దట్ ఈస్ ఆన్సర్. సో ఈ డయాగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ డిస్కౌంట్ క్వశ్చన్లో ప్రాఫిట్ కానీ లాస్ కానీ అడిగితే బిట్వీన్ ఇక్కడ ఉంటుంది. సో డిస్కౌంట్ గురించి అడిగితే బిట్వీన్ హియర్, అబోవ్ ది కాస్ట్ ప్రైస్ అడిగితే బిట్వీన్ హియర్. సో ఈ డయాగ్రామ్లో అన్నీ ఉంటాయి. సో ఈ డయాగ్రామ్ బట్టి మనం క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు, డిస్కౌంట్స్లో ఎస్పెషల్లీ. అయితే ఇప్పుడు సో మనకి ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం. 20% above the cost price, 20% above the cost price.
10% డిస్కౌంట్, 10% డిస్కౌంట్. అయితే మనకు ఆన్సర్ ఎంత? డైరెక్ట్గా 8% ఇస్ ఆన్సర్. సో 20% అబోవ్ ది కాస్ట్ ప్రైజే తీసుకున్నాం, 100 మీద 20. సో డిస్కౌంట్ 10 ఇమ్మన్నాడు, 10 ఇచ్చాం. సో మనకు ఫైనల్గా ఆన్సర్ ఏమొచ్చింది? ప్రాఫిట్ 8%. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ డయాగ్రామ్ మెథడ్ యూజ్ చేస్తే సో మీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. అయితే సో డయాగ్రామ్ కాకుండా సో ఇంకా ఈజీగా ఎలా చేయాలి? సో ఇంకా ఈజీగా ఎలా చేయాలంటే సెకండ్ మెథడ్ చెప్తా చూడండి. సో మనకి ప్రాఫిట్ కావాలి అంటే ప్రాఫిట్ అయినా లేదా లాస్ పర్సంటేజ్ అయినా. సో రిమెంబర్ హియర్ ప్లస్ వస్తే ప్రాఫిట్, మైనస్ వస్తే లాస్. సో ఎలా ఫైండ్ చేయాలి ఈజీగా? సో హౌ మచ్ అబోవ్ ది కాస్ట్ ప్రైస్? 20% అబోవ్ ది కాస్ట్ ప్రైస్. సో ఈ వాల్యూ ప్లస్ కాబట్టి యూ కెన్ టేక్ +20 డైరెక్ట్లీ. సో డిస్కౌంట్ మీన్స్ మైనస్, డిస్కౌంట్ 10 మైనస్ యూ కెన్ write. సో +20 -10. సో above means plus, discount means minus, +10, 20 -10. Now plus into minus, minus 2 multiply 20 into 10 by 100. You can solve this one, obviously getting answer. So here first and second this way. So first one, second one, above means plus, discount means minus. So now you can solve +20 -10, +10. So 0 0 cancel, 0 0. 100 must be there. 100 undali must ga denominator lo. 2 into 1, 2. 10 minus 2 plus 8%. Plus means what is plus means? So profit, obviously answer is profit 8%. సో మైనస్ వచ్చిందనుకో ఫైనల్గా సో లాస్ అవుతుంది. సో డయాగ్రామెటిక్ మెథడ్ అండ్ ఫార్ములా మెథడ్. సో 2 మెథడ్స్ సో గుర్తుండాలి. డిస్కౌంట్లో ఇంకా ప్రాఫిట్ అయినా లాస్ అయినా సో వెరీ ఈజీ. సో ప్రాఫిట్ అయినా లాస్ అయినా కాదు, డిస్కౌంట్ పర్సంటేజ్ అయినా ఇక్కడే ఉంటుంది. సో అబోవ్ ది కాస్ట్ ప్రైజ్ అయినా ఇక్కడే ఉంటుంది ఈ డయాగ్రామ్లో. సో ఓకే, సో కేర్ఫుల్గా సో రెండింటిని అబ్జర్వ్ చేసి రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి డిస్కౌంట్స్లో నుంచి. సో ఓకే స్టూడెంట్స్, సో దిస్ క్వశ్చన్ ఆల్సో సో ప్రీవియస్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ క్వశ్చన్. సో క్వశ్చన్ ఫస్ట్ చూద్దాం. సో ఏమి ఇచ్చాడంటే రాజా కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days వైల్ రమేష్ కెన్ ఫినిష్ ఇట్ in 25 days. అయితే రమేష్ started working and Raja joined him after 10 days. Then whole work complete in how many days? So initially the question చూడగానే మనకి టైమ్ అండ్ వర్క్ అని క్వశ్చన్ తెలుస్తుంది. అయితే ఫస్ట్ రాజా అంట ఒక వర్క్ని 20 daysలో చేయగలడు. సో రమేష్ అంట ఎన్ని డేస్? 25 days అంట. అయితే వర్క్ అనేది సేమే. సో వాళ్ళ క్యాపబిలిటీ, ఎఫిషియన్సీ బట్టి రాజాకి 20 days, రమేష్కి 25 days పడుతుంది. ఫస్ట్ ఆ వర్క్ ఏంటో మనం ఫైండ్ చేయాలి. అసలు ఏంటి ఆ వర్క్ ఏంటి, ఎంత ఉంటుంది? సో ఫైండ్ చేయాలంటే సో ఈ రెండింటికి ఎల్సిఎం ఫైండ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో 20కి 25కి ఎల్సిఎం యూ కెన్ ఫైండ్. సో 20కి 25కి ఎల్సిఎం రెండు నెంబర్లు 5తో డివిజిబుల్ అయిపోతాయి, లీస్ట్ 5 నెంబర్తో. సో 5 4s 5 5s. సో 4 5 ఇంకా డివిజిబుల్ కావు కాబట్టి యూ కెన్ మల్టిప్లై ఆల్ దిస్. 5 into 4 into 5, 5 4s 20, 25s 100. సో మనకి ఎల్సిఎం ఏమైతే వచ్చిందో అది టోటల్ వర్క్ అవుతుంది. రిమెంబర్, సో ఎల్సిఎం అనేది టోటల్ వర్క్.
ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వర్క్ వచ్చేసి 100 పార్ట్స్, జస్ట్ ఎజ్యూమ్ మొత్తం పని 100 పార్ట్స్ అనుకోండి. జాగ్రత్త చూడండి, 100 పార్ట్స్ని రాజా ఎన్ని డేస్లో చేస్తున్నాడు? 20 డేస్లో చేస్తున్నాడు. 100 పార్ట్స్ పనిని రమేష్ ఎన్ని డేస్లో చేస్తున్నాడు? 25 రోజుల్లో చేస్తున్నాడు. అయితే 100 పార్ట్స్ని రాజా 20 డేస్లో చేస్తే ఒక రోజుకి ఒక డేకి ఎన్ని పార్ట్స్ చేయగలడు? వాడి కెపాసిటీ కనుక్కోవాలి ఫస్ట్. ఒక డే కంటే 100 పార్ట్స్ 20 డేస్, ఒక రోజుకి ఎంత? 100/20 అంటే ఎన్ని పార్ట్స్? 100/20 5 పార్ట్స్. 100/20 5 పార్ట్స్. 100/20 5 పార్ట్స్ ఒక డేకి. నా రమేష్ టోటల్ 100 పార్ట్స్ని 25 డేస్లో చేస్తున్నాడు. ఒక రోజుకి రమేష్ 100/25 4 పార్ట్స్. నా ఒక రోజుకి రాజా 5 పార్ట్స్ చేయగలడు, రమేష్ 4 పార్ట్స్ చేయగలడు. ఓకే, అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చో చూద్దాం. సో ఇనీషియల్గా రమేష్ స్టార్ట్ చేసాడంట వర్క్ని. రమేష్ స్టార్ట్ చేశాడు వర్క్ని. సో ఈ విధంగా రాయండి. రమేష్ ఎవరైతే స్టార్ట్ చేశారో వాడు. సో రమేష్ స్టార్టెడ్ వర్కింగ్ అండ్ రాజా జాయిన్డ్ హిమ్ ఆఫ్టర్ 10 days. రాజా వాడితే ఎప్పుడు జాయిన్ అయ్యాడంట? 10 days తర్వాత. అంటే దాని మీనింగ్ 10 days కూడా రమేష్ ఒక్కడే పని చేశాడు. 10 days తర్వాత రమేష్తో రాజా జాయిన్ అయ్యాడంట. అంటే రమేష్ రాజా ఉంటారు. 10 days తర్వాత వీళ్ళిద్దరూ కలిసి రిమైనింగ్ పనిని చేస్తూ ఉంటారు. సో ఇనీషియల్గా రమేష్ 10 days తర్వాత ఇద్దరు కలిసి రిమైనింగ్ పని ఇక్కడ వరకు ఎండింగ్ అనుకోండి. ఈ రిమైనింగ్ పనిని వీళ్ళిద్దరు చేశారు. అయితే రమేష్ చూడండి ఎన్ని డేస్? 10 days కదా. రమేష్ ఒక రోజుకి ఎన్ని చేయగలడు? రమేష్ అంటే ఇక్కడ ఉన్నారు, రమేష్ సెకండ్ పర్సన్. ఒక రోజుకి 4 పార్ట్స్. మరి 10 daysకి ఎన్ని పార్ట్స్? ఒక రోజుకి 4, 2 daysకి 8, 3 daysకి 12. మరి 10 daysకి 10 × 4 పార్ట్స్ 40 పార్ట్స్ చేయగలడు ఒక్కడే. అయితే వర్క్ అయిపోయిందా? లేదు, ఎందుకంటే మనకు ఉండే వర్క్ టోటల్ 100 పార్ట్స్. 100లో 40 పార్ట్స్ అయ్యింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది? ఇంకా 60 ఉంటుంది. ఎందుకంటే టోటల్ వర్క్ అవ్వాలంటే 100 కంప్లీట్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఈ 60 పార్ట్స్ ఇద్దరు చేయాలి. ఇద్దరు అంటే వీడు ఒక డేకి 5, వీడు ఒక డేకి 4, ఇద్దరు కలిపి 5 + 4, ఇద్దరు కలిపి 5 పార్ట్స్ + 4 పార్ట్స్ ఒక డేకి 9 పార్ట్స్. ఒక రోజుకి 9, 2 daysకి 18. అయితే మనకి మిగిలిన వర్క్ 60 పార్ట్స్. ఎన్ని డేస్? 60/9 పార్ట్స్ ఒక డేకి డివైడ్ చేయండి. సో ఎన్ని డేస్ వస్తుంది? క్యాన్సిలేషన్ 3 3s 3 20s అంటే 20/3 days పడుతుంది రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి. 20/3ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మిశ్రమ భిన్నంలో మారుద్దాం. 3తో క్యాన్సిలేషన్ 3 6 18, 2 మిగులుతుంది 2/3 అంటే 62/3 days పడుతుంది రిమైనింగ్ వర్క్ చేయడానికి. అయితే ఆల్రెడీ రమేష్ ఎన్ని డేస్ చేశాడు? 10 days. ఇక్కడ ఎన్ని డేస్? 62/3. వాడు ఏమన్నాడు? దెన్ హోల్ వర్క్ కంప్లీట్ ఇన్ హౌ మెనీ డేస్? అయితే ఇక్కడ 10 days, ఇక్కడ 62/3. 10 + 6 టోటల్ 16, 2/3 అంటే 16 2/3 days పడుతుంది టోటల్ ఎక్కడి నుంచి ఇక్కడికి 100 పార్ట్స్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి. ఓకే, సో ఈ విధంగా డివైడ్ చేసుకొని ఎల్సిఎం మెథడ్ అంటాం. ఈ విధంగా చేస్తే సో ఏ క్వశ్చన్ అయినా టైమ్ అండ్ వర్క్లో సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఈ క్వశ్చన్ని బేస్ చేసుకొని ఇలాంటి మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో మనం ఈ వీడియోలో సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ ఒకటి, సో అలాగే డిస్కౌంట్ క్వశ్చన్ ఒకటి, సో టైమ్ అండ్ వర్క్, సో ఈ 3 కూడా ప్రీవియస్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఇచ్చిన క్వశ్చన్సే. సో ఈ 3 మోడల్స్ని బేస్ చేసుకొని మీరు ఒక 3-4 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.